పెట్టాలి. హలో గాయస్, దిస్ ఈజ్ అనదర్ డే. ఈరోజు డే 44 45 అండ్ డేట్ ఆగస్ట్ 14. అండ్ ఈరోజు గ్రౌండ్కి వచ్చాం బేసిక్ కొన్ని వర్కౌట్స్ చేయడానికి. అండ్ నేను అండ్ రాము, సింగిల్ కింగ్ రాము అండ్ సుహాస్ బ్రో వచ్చారు మనతోటి. అండ్ ఈరోజు ఏంటి బ్రో ప్లాన్? ఫస్ట్ బేసిక్గా రన్నింగ్ ఎలాగో కామన్ 3-4 రౌండ్లు చేస్తాము. తర్వాత నా దగ్గర 7 minutes ఫుల్ బాడీ వర్కౌట్ ఒకటి ఉంది, అది చేద్దాము. దాని తర్వాత ఏంటనేది ప్లాన్ చేద్దాం, అంతే కదా? అంతే. సో అవి చేద్దాం ఈరోజు. ఫుల్ బాడీ వర్కౌట్ అని ఉంటుంది, సో బాడీ అంతా. సో అది బాయ్స్ ప్లాన్ ఈరోజు. మా కోచ్ వికాస్ గారు రాలేదు ఈరోజు, వికాస్ అన్న. సో ఆయనకి వీడియో డెడికేటెడ్. అది సరిపోద్ది. Three rounds, 2 rounds, 3 rounds completed, guys. This is third round. So guys, 4 rounds completed. ఇప్పుడు 7 minutes ఫుల్ బాడీ వర్కౌట్ చేద్దాం. ఓకే. హలో గైస్, కొంచెం వెనక్కెళ్ళండి, అంటే ఫేస్ మీరు అన్నదే ఉండండి. హలో గైస్, ఇప్పుడు 7 minutes ఫుల్ బాడీ వర్కౌట్ చేద్దాం. గైడెడ్ వర్కౌట్ ఇది. సో అంతే, అక్కడ వెళ్ళి చేయండి. వచ్చి బ్రో. 3, 2, 1. Start with a basic jump. Half time. Three, 2, 1. Rest. Just 10 seconds ఉంటుంది. Next step, wall sit. Begin. Wall sit. Wall sit. Half time.
1. Rest. Next step, push-ups. పుషప్స్. Begin. Push-ups. స్టార్టే అది పుషప్ అంటే స్టార్ట్. Half time. Three, two, one. టేక్ Rest. జస్ట్ ఫర్ 10 seconds. Next step, abdominal crunches. Begin. Abdominal crunches. Abdominal crunches. ఓకే రెడీ. Half time. ఆఫ్టర్ దిస్ జైవర్ అలాగే లాస్ట్ 10 seconds. 3, 2, 1. Rest. Next step, basic jump. మళ్ళీ బేసిక్ జంప్. Begin. Basic jump. Half time. Three, two, one. Rest. Next step, squats. స్క్వాట్ బ్రో మళ్ళీ. Begin. Squats. కిందకు వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, Half time. పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. 1. Rest. Next step, basic jump. మళ్ళీ బేసిక్స్. Begin. Basic jump. Half time. Three, two, one. Rest. Next step, plank. Begin. Plank. ఈ ప్లాంక్లో వేరియేషన్ నేను ఏం చేస్తానంటే ఇది చేయొచ్చు చేయకపోవచ్చు మీ అంశం అలా. Half time. Three, two, one. Rest. Next step, high knees running in place. ఆయన ఇస్ రన్నింగ్ ఇన్ ప్లేస్. Begin. High knees running in place. Half time. అప్ టైం. Three, two, one. Rest. Next step, lunges. ఇంకా మూడు ఉంటాయి. Begin. Lunges. లంజెస్ మెల్లిగా ట్రై చేయండి. Half time.
3, 2, 1. Rest. Next step. Push-ups with rotation. Begin. Push-ups with rotation. రొటేషన్ రొటేషన్ Half time. ఒక్కటన్నా చేయబడి అది 3, 2, 1. Rest. ఇంకా ఫైనల్ వన్ ఇది నెక్స్ట్ వచ్చేది టేక్ రెస్ట్ Next step. Basic jump. ఇదే లాస్ట్ Begin. Basic jump. అంటే ఇదే లాస్ట్ Half time. Three, 2, 1. Workout complete. ఓకే వర్కౌట్ కంప్లీట్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రో ఈ ఎక్సర్సైజ్ వల్ల మనం టోటల్ 7 minutes వర్కౌట్ చేసాం. 92 క్యాలరీస్ లాస్ అయ్యామన్నమాట. మొత్తం 12 ఎక్సర్సైజ్ చేసాం. అండ్ అది ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఈ వర్కౌట్ వల్ల మనకు వచ్చిందనమాట. సో ఇప్పుడు 7 minutes వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం. మ్యాక్స్ 10 minutes వర్కౌట్ ఏదైనా స్లోగా ఉండేది చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఇంటెన్స్ వర్కౌట్లు అనిపించింది మన వాళ్ళకి కాబట్టి అది. సో నెక్స్ట్ కలుద్దాం. హలో గాయస్, ఇప్పుడే 7 minutes వర్కౌట్ కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు ఏమొచ్చి యాక్చువల్గా నిన్నే డిసైడ్ అయ్యామన్నమాట యోగా చేద్దామని, బట్ వికాస్ గారు రాలేదు. సో ఇప్పుడు 2 యోగా చేద్దాము. 2 యోగా ఆసనాస్ నాకు తెలిసినవి, ఒకటి అనులోమ విలోమం ఒకటి, ఇంకోటి కపాలభాతి ఒకటి. సో ఈ 2 చేద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే, ఈ బెల్లి ఉంది కదా, బెల్లి నుంచి ఎయిర్ అంతా తీసి నాస్ట్రల్స్ నుంచి వదలాలన్నమాట బయటికి. ఇలా పెట్టి బెల్లి నుంచి గట్టి లాగాలన్నమాట బయటికి. అది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి అనులోమ విలోమం అనమాట. అంటే ఏంటంటే ఈ నాస్ట్రల్తో పీల్చి ఈ నాస్ట్రల్తో వదలాలి, తర్వాత ఈ నాస్ట్రల్తో పీల్చి ఆ నాస్ట్రల్తో వదలాలన్నమాట. ఇది ఆల్టర్నేటివ్గా చేయాలి. సో ఇది 2 minutes చేద్దాం. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇనీషియల్ కాబట్టి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. స్పైన్ స్ట్రైట్గా పెట్టాలి.
16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 2 minutes కంప్లీటెడ్ గైస్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అనేది చాలా పెరుగుతుంది అనమాట బాడీలో. సో ఆక్సిజన్ ఎంత హ్యూమన్ లైఫ్లో ఆక్సిజన్ తను ఎంత పర్ఫెక్ట్గా తీసుకోగలిగితే తన ఏజింగ్ ప్రాసెస్ అంత తగ్గుతుంది అనమాట. అండ్ అది చాలా బిగ్ అడ్వాంటేజ్. అనదర్ ఏంటంటే ఈ రాము ఎప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలి రన్నింగ్ చేసేటప్పుడు అన్నప్పుడు అనమాట. సో అలాంటి విషయాలు చూడండి చాలామందికి ఆయాసం అది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఈ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం వాటన్నింటికి ఇది బెస్ట్ రెమెడీ అనమాట. ఇది వన్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఇంకోటి కపాలభాతి అంటారనమాట. లిటరల్గా కపాలభాతి మీనింగ్ ఏంటంటే కపాల అంటే హెడ్ అనమాట, బాతి అంటే లైక్ స్నానం చేసినట్టు అనమాట, అంటే హెడ్ బాతింగ్ అనమాట ఒక రకంగా. ఈ బ్రీతింగ్ వల్ల ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ వెళ్తాయి అనమాట. దానివల్ల మన థింకింగ్ క్లారిటీగా ఉంటుంది, డే టు డే ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతాం. సో దానికోసం ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది అనమాట. చెప్పాం కదా. యాక్చువల్ కపాలభాతి అంటే ఇందాకది, ఇప్పుడు చేసేది మనం అనులోమ విలోమం అనమాట. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లంగ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ లంగ్ రైట్ లంగ్, దానికి ఆల్టర్నేటివ్గా మన ఎయిర్ తీసుకుంటాం అనమాట. అని తీసుకున్నప్పుడు ఈ నోస్ట్రల్తో తీసుకున్నప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఎయిర్, ఈ నోస్ట్రల్తో తీసుకున్నప్పుడు ఎయిర్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో మీ లంగ్స్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, మీ ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి బాడీలో ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అనులోమ విలోమం. ఇంతకుముందు చేసింది కపాలభాతి అనమాట. ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్ వల్ల నేను చెప్పా కదా బ్రెయిన్ మొత్తం క్లియర్ అవుతుందని, ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్ అనమాట. సో అది ఇది అనులోమ విలోమం. ఇప్పుడు ఇది దీంతో మూయ అంతే. ఇప్పుడు మళ్ళీ అందులోంచి పీల్చు, అది మూసి తీయ. ఓకేనా? ఓకే, 2 minutes చేయగలమా? ఇది ఈజీ. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 minute కంప్లీట్ అయింది గైస్. హ్యాండ్ చేంజ్ చేయండి సార్. ఈ హ్యాండ్తో సేమ్ ప్రొసీజర్. సో 2 minutes కంప్లీటెడ్. బాగా చేస్తే ఇంకెక్కి చేస్తాను. ఇది ఎక్కువ చేయొచ్చు. అంతేగా ఈరోజు చేసిన వర్కౌట్. టుడే యా, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ స్టే విత్ అస్. టు లైక్. నేను చెప్పినట్టు గోల్ ఏంటంటే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడం. ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా మనం గ్రో అవుదాం ఫిట్నెస్తో అండ్ హెల్తీగా ఫ్యూచర్లో ఇలా ముందుకు వెళ్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పాలి సార్. ఫైనల్ మెసేజ్ అని చెప్పి ఆడియన్స్ అసలు ఈ అసలు ఎందుకు మనం ఇదంతా చేస్తాం? హలో ఫ్రెండ్స్,
అసలు నాకు బ్రీతింగ్ కంట్రోల్ అయ్యేది కాదు. అలాగే అన్న దగ్గర రాబోతున్న నా బ్రీతింగ్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఎప్పుడు 1 రౌండ్ వేసేటప్పుడు నాకు బ్రీతింగ్ కంట్రోల్ అయ్యేది కాదు, అటువంటిది 5 రౌండ్స్ వేస్తున్నాను. అలాగే మీరు ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం మోటివేట్ చేస్తారని చూస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏంటంటే ఏం లేదు కానీ బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో డేస్ ఎలా ఉందంటే చాలా క్రిటికల్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏం చేసినా ఇలా పడిపోయినా ఇరిగిపోతున్నాయి, లేకపోతే ఏదైనా తిన్నా హెల్త్ పాడైపోతుంది, ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. సో వీటన్నిటి నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే మన బాడీని ముందు మనం కంట్రోల్ ఉంచుకోవాలి. అంటే బాడీ ఫిట్ ఉందనుకో, ఒకవేళ అనుకున్న సంఘటన జరిగినా కానీ మనం సేఫ్గా ఉంటాం. నెక్స్ట్ హెల్త్ కూడా ఇప్పుడు నైట్ ఎప్పుడో పడుకుంటారు, డే ఎప్పుడో 8 or 9 లేస్తున్నారు. సో దీనివల్ల కూడా మన స్లీపింగ్ సైకిల్ అనేది మిస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్లీప్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. ఇంటర్నల్గా తెలియకుండా స్ట్రెస్ పడిపోతూ ఉంటాం బ్రెయిన్కి, మన బాడీ కూడా. సో అలా కాకుండా నైట్ ఒక టైంకి మనం పడుకోవచ్చు. దీనివల్ల మార్నింగ్ లేవాలి, మనం వర్కౌట్స్ చేయాలి, వెళ్ళాలి మన గ్రౌండ్కి అని మళ్ళీ లేస్తాం. అంటే ఒక సైకిల్ ఆటోమేటిక్గా మనకి దేవుడు పెట్టింది మనకి మన లైఫ్లో జరుగుతుంది అనమాట. సో దీనివల్ల కూడా ఈ వర్కౌట్ చేయడం వల్ల ఇలా మనందరం కలిసి ఇలా స్టార్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. సో చూస్తాం మీకేముందంటే మమ్మల్ని చూసి మీకు ఒక మోటివేషన్ అనమాట. అంటే ఎక్కడ చూసినా కానీ ఏదో వాళ్ళు నచ్చినట్టు చెప్తారు, లేకపోతే వ్యూస్ కోసమో లేకపోతే ఏదో చేస్తుంటారు అనమాట. వెనక జనరల్గా ఎవరికి లేని సోర్స్ మనం మీ ఇంట్లో మేడపైన కూడా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా. సో చిన్న పక్కన గ్రౌండ్ ఉన్న అలా మేము ఏంటంటే జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్న వాళ్ళకి అసలు డబ్బులు ఏం ఖర్చు అవ్వకుండా వాళ్ళ బాడీని ఫిట్గా చేసుకోవడానికి మన శ్యామ్ భయ్య చాలా అద్భుతంగా వీడియోస్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది లైఫ్ టైం అనేది. సో దాన్ని ఎలా పెంచుకోవాలి, మన బాడీని ఎలా ఫిట్గా ఉంచుకోవాలి, మనం ఇంకొన్ని రోజులు ఆరోగ్యం ఎలా బ్రతకాలనేది. ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు, చెప్తున్నంత మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చిన్నపిల్లలు చాలామంది యూత్ చాలా ఇష్యూస్ అనమాట, హెల్త్ ఇష్యూస్ అవి ఫేస్ చేస్తున్నా తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు బాగున్నప్పుడు ఓకే, ఒక ఫీవర్ వచ్చి ఒక 2 days పడుకుంటే దాన్ని బాగా తెలుస్తున్నారు మనకి. సో అలాంటివి మనం ఓవర్కమ్ చేయాలంటే మన బాడీని ముందు ఫిట్ ఉంచుకోవాలి, మన బాడీని మనం కంట్రోల్ ఉంచుకోవాలి. సో ఏం జరిగినా కానీ అది తట్టుకునే విధంగా సో అలా ఉంచుకోవాలంటే ఇలాగా కలిసి చెయ్యాలి, చేసినప్పుడు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియోస్ చూడడం వల్ల అనుకుంటారు, నాలాంటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు. సో మన శ్యామ్ భయ్ ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని ఎలా చేసుకోవాలి, లేకపోతే ఎలా బ్రీతింగ్ చిప్పగా మనం సింగిల్ రాము, సో బ్రీతింగ్ ఎలా కంట్రోల్ ఉంచుకోవాలి, సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఇలాంటి ఒక మోటివేషన్ ఉండే శ్యామ్ భయ్ అలాంటి యూట్యూబ్ ఛానల్ కావాలి. సో దాన్ని మన శ్యామ్ భయ్ చాలా అద్భుతంగా మనకి ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఇంట్లోనే జిమ్కి వెళ్ళి కాస్ట్ పెట్టాల్సిన పని లేకుండా ఇంట్లో ఉంటూ పక్కన గ్రౌండ్లోని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా మనం చేయొచ్చు, మన బాడీని కంట్రోల్ ఉంచుకోవాలనేది చెప్తారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.